ఇది నమ్మాలనిపించట్లేదా? పూర్తిగా విశ్వాసములో పడిపోయావా? కొంచెం కూడా విశ్వాసం నీలో లేదా? అసలు దేవుని మీద ఆధారపడాలనిపించట్లేదా? అసలు దేవుడు ఉన్నాడా లేడా అని భ్రమలో ఉన్నావా? నీ చుట్టుపక్కల ఉన్నది ఎవరో తెలుసా? భ్రమపరచు. వాడు ఏంటంటే సత్యాన్ని ఎరగనివ్వడు, నిజాన్ని గ్రహింపనివ్వడు. పౌలు భక్తుడు అంటాడు కదా, ఇదిగో ఈ లోకపు దేవత సత్యాన్ని గ్రహించనివ్వకుండా ఉండటానికి గ్రుడ్డితనం కలుగు చేసింది. ఆ గ్రుడ్డితనములో, ఆ భ్రమపరచు ఆత్మ స్వాధీనములో నువ్వు ఉన్నావేమో. ఒకసారి బయటికి రా. నీ విశ్వాసాన్ని, నీ నమ్మకాన్ని స్థిరపరచుకో. నీవు కనుక బండ మీద కట్టుకున్నట్లయితే నువ్వు పడిపోయి ఉండేవాడివి కాదు, నువ్వు జారిపోయి ఉండేవాడు కాదు, దేవునికి దూరం అయి ఉండేవాడివి కాదు. స్థిరమైన బండ మీద నీ బ్రతుకుని కట్టుకో. ఇసుక మీద కట్టబడితే పడిపోతావు. స్థిరమైన బండ మీద నీ విశ్వాస జీవితం, నీ నమ్మకత్వం కట్టబడాలంటే ఏం చేయాలంటే దేవునిని, యేసయ్యను రుచి చూసి తెలుసుకోవాలి. నీవు కనుక రుచి చూడలేదనుకోండి, ఈ పదార్థం తీయగా ఉంది అని చెబితే అవునా తీయగా ఉందా అని అంటాం. మరొకరు వచ్చి లేదు లేదు ఈ పదార్థం పుల్లగా ఉంది అని అంటే పుల్లగా ఉందా అని అంటాం. అంటే ఇంతకీ తీయగా ఉందా పుల్లగా ఉందా నమ్మలేకపోతాం. కానీ ఎప్పుడైతే అది నీ చేతికిచ్చి రుచి చూసి ఇది ఎట్లా ఉందో చెప్పు అంటే అది తీయగా ఉందని చెప్పిన తర్వాత, నువ్వు ఒక్కసారి అనుభవించిన తర్వాత వేరొకరు వచ్చి లేదు లేదు ఇది పుల్లగా ఉందంటే, లేదు నేను రుచి చూశాను ఇది పుల్లగా లేదు తీయగా ఉంది అని అంటాం. ఎంతమంది చెప్పినా కానీ నువ్వు తీయగా ఉన్నదే అని చెబుతావు, ఎందుకంటే నువ్వు రుచి చూసావు కాబట్టి. ఈ దేవునిని కూడా మామూలుగా విని నమ్మటం కాదండి. నువ్వు రుచి చూసినట్లయితే, నువ్వు అనుభవపూర్వకంగా ఆయన తెలుసుకున్నట్లయితే నీ విశ్వాసము స్థిరపరచబడుతుంది, ఎక్కడ సడలిపోవు. నాకు కూడా ప్రారంభంలో బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఉదయం లేచిన కాడ నుంచి పడుకునేంత వరకు ఈ బైబిల్ గ్రంథాన్ని చదువుతూ వాళ్ళు క్లాసులు చెప్పేవాళ్ళు వింటా అనేక కామెంటరీస్ చదువుతా ఇవన్నీ చదువుతున్నప్పుడు బైబిల్ గ్రంథం లేచిన కాడ నుంచి బైబిల్ గ్రంథం ఉండేసరికి ఈ అక్షరాలు చూసి కొన్నిసార్లు భ్రమపరచు ఆత్మ నా దగ్గరికి వచ్చి చెప్పేది, ఏంటి ఈ మాటలు చదువుతూ ఉన్నావు, ఈ అక్షరాలు నల్లక్షరాలు చదువుతూ ఉన్నావు, ఇది నిజమేనంటావా? దేవుడు ఉంది నిజమేనా? ఏదో ఈ చదివితే కార్యం జరుగుతుందంట, ఈ చదివితే మంచిదంట, ఏంటది అని దాదాపుగా 1-2 సార్లు కాదండి 5 సార్లు అనిపించింది. అన్ని సార్లు అనిపించినప్పుడు కూడా ఇది ఎంతవరకు సత్యం అని అనిపించినప్పుడు కూడా దేవుడే లేడు, ఇదంతా అసత్యం అని 5 సార్లు అనిపించినప్పటికీ కూడా ఇప్పటికీ స్థిరంగా ఎలా ఉన్నానో తెలుసా? నేను దేవుని రుచి చూసి తెలుసుకున్నాను. అలా వచ్చిన ప్రతిసారి మరొక ప్రక్క నా మదిలో ఒక ఆలోచన వచ్చేది, ఏమిటంటే యేసయ్య నీతో మాట్లాడింది నిజం, ఆయన స్వరం విన్నది నిజం, దేవదూతల దర్శనం చూసింది నిజం, నరకపు శబ్దాలు విన్నది నిజం, ఇతరుల జీవితాల్లో ఏం జరగబోతుందో నీకు తెలియజేయబడటం నిజం, నీ జీవితంలో ఏం జరగబోతుందో దేవుడు అనేక పర్యాయములు నీకు తెలియజేసింది నిజం, అది జరిగింది నిజం. ఇలాంటి అనేక అనుభవాలలో అనుభవపూర్వకంగా దేవుణ్ణి తెలుసుకోవటం ద్వారా నేను ఎక్కడ విశ్వాసంలో పడిపోకుండా స్థిరంగా ఉండగలిగాను. ఒకసారి ఆలోచించండి, నువ్వు పడిపోయావేమో, విశ్వాసంలో సడలిపోతున్నావేమో. నా దేవుడు అంటున్నాడు, రుచి చూసి నా దేవుని కనుక నువ్వు తెలుసుకోగలిగితే నీ బ్రతుకు, నీ జీవితం విశ్వాసంలో ఎక్కడ పడిపోకుండా స్థిరముగా ఉండగలుగుతుంది. అద్భుత రీతికి నీ బ్రతుకు కష్టపడుతుంది. అటువంటి స్థిరమైన జీవితం దేవుడు నీకు కలుగు చేయనుగా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.